హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈ వీడియో కూడా మేనిఫెస్టేషన్లో ఇంపార్టెంట్ అయిన సబ్ కాన్షియస్ మైండ్ గురించే. ఎందుకంటే ఆ వీడియో లెంత్ అవుతుంది ముందు వీడియో అనేసి దీన్ని బ్రేక్ చేసి ఇంకొక వీడియో మళ్ళీ రికార్డ్ చేశాను. అండ్ మీ మనసు కూడా ఒక బ్యాంక్, ఇది అందరికీ తెలియదు. ఎందుకు ఇలా అంటోంది? ఒక్కసారి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మన మనసు కూడా ప్రతి ఒక్కరిది ఒక బ్యాంక్. మన మనసే ఒక బ్యాంక్. ఎందుకు మీకు సందేహం? ఎందుకు? అస్సలు డౌట్ అనేది వద్దు. ఎందుకంటే మన ఆలోచనలే మన సంపద. మన ఆలోచనలతోనే మన సంపదను క్రియేట్ చేసుకుంటాం. బ్యాంక్ అనేది ఎక్కడో బయట ఉండే బ్యాంక్ కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండే ఒక బ్యాంక్. సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఎప్పుడైతే మీరు సంపద గురించి స్టోర్ చేస్తారో, మీ హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మీ కెరీర్ కావచ్చు, జాబ్, వాట్ ఎవర్ యు వాంట్, ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాని గురించి సబ్ కాన్షియస్ మైండ్ లో, అంటే మీ బ్యాంక్ లో మీ ఆలోచనలతో మీరు దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు మీ బ్యాంక్ లోనే ఉంది. ఇది మన శాశ్వత ఆర్థిక వ్యవస్థ. ఇదే మన ఆర్థిక సంస్థ అని మీకు తెలుసా? అస్సలు డౌట్ పడొద్దు. ప్రతిరోజు మనీ మెడిటేషన్ అనేది చేయండి. 21 days కంటిన్యూస్ గా మనీ మెడిటేషన్ చేయండి. విజువలైజ్ చేయండి, ఇమాజిన్ చేయండి. తప్పకుండా మీరు అనుకునే అమౌంట్ మీరు మీ బ్యాంక్ నుంచి మీ మనసుతో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న మీ సబ్ కాన్షియస్ మైండే ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ నుంచి మీరు అనుకున్న అమౌంట్ ను మీరు డ్రా చేసుకోగలరు. యూనివర్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది మన మనసుకి. మనం ఏమనుకుంటే అవన్నీ సాధించగలము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు 10 లక్షలు కావాలి ఈ మంత్. 10 లక్షలు కావాలంటే మీ మనసు అనే చెక్ బుక్ మీద మీరు ఎంత కావాలనుకుంటున్నారు? 10 లక్షలు కావచ్చు, 1,00,000 కావచ్చు, 3 లక్షలు కావచ్చు. ఒక ఫిక్స్డ్ అమౌంట్, దాన్ని చేంజ్ అనేది చేయకూడదు. చేంజ్ చేయకుండా 21 days అదే అమౌంట్ మీద నిరంతరం దాని మీదే మీ ఆలోచనలు అనేవి పెట్టండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అవన్నీ స్టోర్ అవుతాయి. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ చేసుకోండి. లేకపోతే ఒక గైడ్ హెల్ప్ తో ఎవ్రీడే మీకు ఏ టైం పాసిబుల్ అయితే ఆ టైంలో మనీ మెడిటేషన్ అనేది చేయండి. మనీ మెడిటేషన్ ద్వారా మీరు అనుకున్న అమౌంట్ ను మీరు 21 days లోపల కావచ్చు, 21 days తర్వాత కావచ్చు, మీరు కన్ఫర్మ్ రీచ్ అవుతారు. మీరు మీ అమౌంట్ ను అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది? ఒక్కసారి ఆలోచించండి. మన ఆలోచనలతోనే మన సంపదను క్రియేట్ చేసుకోవచ్చు. బయట ఎక్కడో లేదు, యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే, మనము ఒకరింటికి గెస్ట్ గా వెళ్తున్నామంటే మనకు కావాల్సినవన్నీ వాళ్ళు, మనకి ఇష్టమైనవన్నీ వాళ్ళు చేసి పెడతారు. మనం వద్దంటున్నా మన పొట్ట నిండింది అంటే కూడా వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఎందుకు? మన కోసం చేశారు కాబట్టి. మనం తినాలని, మన హ్యాపీనెస్ వాళ్ళకు కావాలి. అవన్నీ మన కోసం. మనం తినలేము, కానీ అన్ని మన కోసమే కోసరి పెడతా ఉంటారు. అలాగే ఈ యూనివర్స్ లో మనం గెస్ట్. యూనివర్స్ అంతా, ఈ విశ్వం, సృష్టి, మనం గెస్ట్లం అన్నమాట. మనకు ఆల్రెడీ సంపద అనేది క్రియేట్ అయ్యి మనం ఇక్కడికి వచ్చే ముందే, మన బర్త్ జరిగినప్పుడే మనకి ఇంత సంపద అనేది రాసి పెట్టి ఉంటుంది. కానీ అవన్నీ మనం అచీవ్ చేయలేము. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ లో ఉండే బ్లాక్స్ వల్ల. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు సంపద గురించి, హెల్త్ గురించి, మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే పదే వాటి మీదనే మన ఫోకస్ అనేది పెడితే మనం అనుకున్నవన్నీ రీచ్ అవ్వగలుగుతాం.
ఇప్పుడు అమౌంట్ అనేది ఎగ్జాంపుల్ గా ఇందాక చెప్పాను, 10 lakhs కావాలి అనుకోండి, 10 lakhs మీకు కావాలి అనుకోండి, ఈరోజు 10 lakhs రేపు 20 lakhs అట్లా చేంజ్ చేయకూడదు. ప్యాటర్న్ అనేది ఒక్కటేలా ఉండాలి. మీకు ఎంత అమౌంట్ కావాలి, మీ డ్రీమ్, మీ కోరిక మీద మీకు ఒక స్పష్టత ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుంది. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి పెంచుకుంటూ పోవడం, తగ్గించుకుంటూ పోవడము అనేది చేయకూడదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉండకూడదు. ఒక క్లారిటీ మైండ్ సెట్ తో ఉండాలి మనం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు మీ ఓన్ గా మీరు చేసుకోలేకపోతే ఒక గైడ్ హెల్ప్ తీసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, పర్సనల్ గా నేను గైడ్ చేస్తాను. ఈ వీడియో నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉండొచ్చు. అందరూ సక్సెస్ బాట్లోనే ఉండరు కదా. సక్సెస్ అనేది చాలా మంది రీచ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఫైనాన్షియల్ గ్రోత్ కోరుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కాదు, ఉన్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్.